భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం మీన రాశి జాతకులకు 2024 సంవత్సరం అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది, వీరికి అక్టోబర్ నెలలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సూర్యుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 17వ తారీఖు ఉదయం 7:44 వరకు ఈ సూర్యుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీన రాశి జాతకులకు సప్తమ భావంలో సూర్యుడు సంచారం చేస్తాడు. మరి ఇక్కడ ఈ సూర్యుడు కేతువుతో కలిసి ఉండడం వలన, కేతువు డామినేషన్ ద్వారా ఈ సూర్యుడు తన శక్తిని బలాన్ని కోల్పోయి వీరికి ఎలాంటి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వకుండా నెగిటివ్ రిజల్ట్స్ అనేటివి ఇస్తాడు. కాబట్టి ఇక్కడ సూర్యునికి బలం ఎక్కువగా లేదు కాబట్టి ఈ రాశి జాతకులకు వారు చేస్తున్న బిజినెస్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా వారి బిజినెస్ పార్ట్నర్తో ఇబ్బందులు, గొడవలు రావడం, లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో మీకు గొడవలు, వాదనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులు మీరు చేస్తున్న బిజినెస్లో మీ బిజినెస్ పార్ట్నర్తో, అలాగే మీ లైఫ్ పార్ట్నర్తో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక సూర్యుడు అక్టోబర్ 17వ తారీఖు ఉదయం 7:44 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ సూర్యుడు తులారాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు తులారాశిలో సంచారం చేసే సూర్యుడు మీనరాశి వారికి అష్టమ భావంలో సంచారం చేస్తాడు. జనరల్గా ఇక్కడ అష్టమ భావంలో సూర్యుడు లాంటి మొండి గ్రహాలు ఉంటే జాతకులకు యాక్సిడెంట్స్ అవ్వడం, లేదా బాత్రూంలో కాలు జారి పడడం, అంటే శరీరం మీద గాయాలు, దెబ్బలు తాకడం లాంటివి జరుగుతాయి. లేదా కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లీగల్ ఇష్యూస్ కావచ్చు, ఫినాన్షియల్ ఇష్యూస్ అంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సడన్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీరు హెల్త్ పరంగా, ఫినాన్షియల్ పరంగా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ముఖ్యంగా లాంగ్ జర్నీస్ చేయకపోవడమే ఉత్తమం. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 2:25 వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి జాతకులకు చతుర్థ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ కుజుడు మీనరాశి వారికి చతుర్థ భావంలో సంచారం చేయడం ద్వారా ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాడు. కాబట్టి ఈ రాశి జాతకులు మీకు సంబంధించినటువంటి అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ కి సంబంధించిన విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వాటి వలన మీకు ఖర్చులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇక కుజుడు అక్టోబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 2:25 నుండి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఈ కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ మీనరాశి జాతకులకు కుజుడు పంచమ భావంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ కుజుడు తామ్రమూర్తిగా ఉండడం వలన ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఈ కుజుని వ్యతిరేకత వలన ఈ రాశి జాతకులలో ఉన్న విద్యార్థులకు ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్సెస్ రావడం, అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ మీద ఫోకస్డ్గా లేకపోవడం వలన చదువులో వెనుకబడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి విద్యార్థులు వారి ఎడ్యుకేషన్ మీద ఎంతో ఫోకస్డ్గా ఉండాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ కుజుని వ్యతిరేకత వలన ఈ రాశి జాతకుల ఇంటెలిజెన్స్ కావచ్చు, క్రియేటివిటీ కావచ్చు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎంతో యాక్టివ్గా, అలర్ట్గా, ఫోకస్డ్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. ఈ బుధుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 10వ తారీఖు ఉదయం 11:20 వరకు ఈ బుధుడు తన స్వక్షేత్రమైనటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ మీనరాశి జాతకులకు ఈ బుధుడు సప్తమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు మీనరాశి వారికి సప్తమ భావంలో సంచారం చేస్తాడు. కాకపోతే ఇక్కడ బుధుడు కేతువుతో కలిసి ఉండడం వలన బుధుడు తన శక్తిని, బలాన్ని కోల్పోయి ఎలాంటి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వలేడు. మరి ఇక్కడ కేతువు డామినేషన్ వలన ఈ బుధుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కేతు యొక్క ఇంపాక్ట్ బుధుని మీద ఉండడం ద్వారా, ఈ బుధుని దుష్ప్రభావం వలన ఈ రాశి జాతకులకు మీరు చేస్తున్న బిజినెస్లో కానీ, లేదా మీ బిజినెస్ పార్ట్నర్తో కానీ, లేదా మీ లైఫ్ పార్ట్నర్తో కానీ మీకు ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు మీ బిజినెస్లో, అలాగే మీ బిజినెస్ పార్ట్నర్తో లేదా మీ లైఫ్ పార్ట్నర్తో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బుధుడు అక్టోబర్ 10వ తారీఖు ఉదయం 11:20 నుండి అక్టోబర్ 29వ తారీఖు రాత్రి 10:40 వరకు ఈ బుధుడు తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి జాతకులకు అష్టమ భావంలో సంచారం చేస్తాడు ఈ బుధుడు. ఇక్కడ బుధుడు మీనరాశి జాతకులకు చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయిన బుధుడు అష్టమ భావంలో తామ్రమూర్తిగా
సంచరించడం వలన వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. అంటే ఈ బుధుని వ్యతిరేకత వలన ఈ రాశి జాతకులకు అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ ద్వారా ఇబ్బందులు, సమస్యలు, చికాకులు, ఖర్చులు, ఎక్స్పెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్కి సంబంధించిన విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బుధుడు అక్టోబర్ 29వ తారీఖు రాత్రి 10:40 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి వారికి ఈ బుధుడు నవమ భావంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు తామ్రమూర్తిగా ఉండడం వలన వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ బుధుని వ్యతిరేకత వలన ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే భూ సంబంధిత వ్యాపారం కావచ్చు, లేదా అగ్రికల్చర్ కావచ్చు, లేదా వెహికల్స్కి సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వారికి నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు భూ సంబంధిత విషయాల పట్ల, లేదా భూ సంబంధిత వ్యాపారం చేసేవారు, అలాగే వెహికల్ సంబంధిత వ్యాపారం చేసేవారు మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 13వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఈ శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి వారికి అష్టమ భావంలో ఈ శుక్రుడు సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు మీనరాశి వారికి అష్టమాధిపతి అయి అష్టమ భావంలో సంచారం చేయడం ద్వారా శుభ ఫలితాలు, విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే మీనరాశి వారికి ఈ శుక్రుని అనుకూలత వలన వీరికి ఆల్ ఆఫ్ అ సడన్ గా ధనం కానీ, ప్రాపర్టీ కానీ రావడం జరుగుతుంది. అంటే వీరికి లక్కీ లాటరీ లాంటిది రావడం జరుగుతుంది. ఇక శుక్రుడు అక్టోబర్ 13వ తారీఖు ఉదయం 6 గంటల నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి జాతకులకు నవమ భావంలో ఈ శుక్రుడు సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు మీనరాశి వారికి నవమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. తద్వారా శుక్రుడు వీరికి ఎక్కువగా శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ శుక్రుడు వీరికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడు వీరికి అదృష్ట యోగాన్ని ఇస్తున్నాడు. తద్వారా వీరికి ఉన్న బ్రదర్స్, సిస్టర్స్ ద్వారా వీరికి పూర్తి సహాయ సహకారాలు వీరికి లభిస్తాయి. అలాగే వీరికి ఒక స్త్రీమూర్తి ద్వారా అదృష్టం కలుగుతుంది. మరి ఆ స్త్రీమూర్తి వీరి తల్లి కావచ్చు, లేదా వీరి సిస్టర్ కావచ్చు, లేదా వీరి లైఫ్ పార్ట్నర్ కావచ్చు. మొత్తానికి ఒక స్త్రీమూర్తి వలన మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీరు లాభపడతారు. ఇక గురువు బృహస్పతి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి వారికి తృతీయ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు ఎక్కువగా అనుకూల ఫలితాలు ఏమీ ఇవ్వడు, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ గురువు సంచారం ద్వారా ఈ రాశి జాతకుల జీవితంలో ఛాలెంజెస్ అనేటివి బాగా పెరిగిపోతాయి. అంటే వీరికి ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు, సమస్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే వీరు చేసే బిజినెస్ బాగా స్లో అయిపోతుంది. అంటే బిజినెస్ అనేది డల్ అయిపోతుంది. అలాగే వీరికి ఫినాన్షియల్ గా ఇబ్బందులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వీరికి ఫినాన్షియల్ గా ధన నష్టం, మనీ లాస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీకు మీ ఆఫీస్లో మీ బాస్తో కావచ్చు, లేదా మీ మేనేజర్తో కావచ్చు, లేదా మీకున్నటువంటి అన్నదమ్ములతో కావచ్చు ఇబ్బందులు, సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను ప్రస్తావించిన విషయాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండండి. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వర భగవానుడు 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి వారికి వ్యయస్థానమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. తద్వారా మీనరాశి వారిపై ఏలినాటి శని ప్రభావం అయితే విస్తారంగా ఉంటుంది. కాబట్టి ఏలినాటి శని ప్రభావం వలన ఈ రాశి జాతకులకు హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్, ఇబ్బందులు కావచ్చు, లేదా వీరు చేస్తున్న జాబ్లో ఇబ్బందులు కావచ్చు, లేదా వీరు చేస్తున్నటువంటి బిజినెస్ లో ఆర్థిక నష్టాలు రావచ్చు. ఇలాంటి అనేక విషయాల వలన వీరికి ఎన్నో రకాల ఇబ్బందులు, సమస్యలు, చికాకులు వీరిని వెంటాడుతాయి. కాబట్టి వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ ఏలినాటి శని ప్రభావం వలన వీరికి సంబంధించినటువంటి అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ ద్వారా వీరికి కొన్ని ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. కాబట్టి వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ రాశి జాతకులకు ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం నుండి వెంటనే బయటపడాలి అని భావిస్తే, అనుకుంటే మీరు నన్ను సంప్రదించండి. దానికి తగిన రెమెడీస్ అనేటివి చెప్పడం జరుగుతుంది. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహు 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో
పూర్తిగా మీనరాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి వారికి మీ యొక్క జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తాడు. రాహు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ముఖ్యంగా రాహు జన్మరాశిలో సంచారం చేస్తే ఆ రాశి జాతకులకు ఎక్కువగా అత్యాశ కావచ్చు, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా పెరుగుతాయి. వీటి వలన వీరికి ఎక్కువగా లేనిపోని సమస్యలు అనేటివి వస్తాయి. మరీ ముఖ్యంగా ఈ రాహు ప్రభావం వలన వీరు కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. అలా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వలన వారి లైఫ్లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు అయితే వస్తాయి. కాబట్టి ఈ రాశి జాతకులు రాహు ప్రభావానికి లోనవ్వకుండా అత్యాశ పూరితమైన, స్వార్థపూరితమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి, దురాశకు దూరంగా ఉండాలి. కాబట్టి ఈ రాశి జాతకులు డెసిషన్స్ తీసుకునేటప్పుడు స్వార్థంగా ఆలోచించకుండా, అత్యాశకు పోకుండా చాలా జాగ్రత్తగా, అలర్ట్గా ఉండే డెసిషన్స్ తీసుకోవాలి. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి జాతకులకు కేతువు సప్తమ స్థానమైనటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కేతు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు వారి మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు, సమస్యలు ఉండవచ్చు. అలాగే ఈ రాశి జాతకులకు వారి లైఫ్ పార్ట్నర్ ద్వారా ఇబ్బందులు, సమస్యలు ఉండవచ్చు. కాబట్టి ఈ రాశి జాతకులు మీ మ్యారేజ్ లైఫ్లో మీ లైఫ్ పార్ట్నర్తో మీరు ఎంతో జాగ్రత్తగా, సున్నితంగా, మృదువుగా, హుందాగా వ్యవహరించాలి. లేదంటే అనుకోని ఇబ్బందులు, సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విధముగా గ్రహాలు మీనరాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.